నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మొన్న ఇటీవల మనకందరికీ తెలిసిందే, ఆయన రాజీనామా చేసింది. అయితే తర్వాత ఆయన నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నది కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. కానీ నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పారు. కానీ ఈ రోజు నిన్న మొన్న చూసుకుంటే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో ఏంటి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి మాట్లాడింది అందరికీ తెలిసిందే. అయితే నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానన్నారు. కానీ ఈ లోపే ఒక వీడియో విడుదల చేసి వ్యవసాయం చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఇది ఏం సార్, ఏం జరుగుతుంది? ఆర్గానిక్ ఫార్మింగ్, ఓరోగానిక్ ఫార్మింగ్. బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనుకున్నారు. అసలు దాని పేరేంటి? ఓరోగానిక్ డైరీ. అట్లాగే సాయిరెడ్డి చేసేది ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగా లేకపోతే ఓరోగానిక్ ఫార్మింగా అంటున్నా. రైతు సాయిరెడ్డిగా చూడాలా, రాజకీయ నాయకుడు సాయిరెడ్డి, లేకపోతే A2. మరి జగన్మోహన్ రెడ్డి కూడా యలహంకలో ఇదే చేస్తున్నాడా? 5 రోజులు జగన్మోహన్ రెడ్డి యలహంకలో కూడా మరి ఆర్గానిక్ ఫార్మింగే చేస్తున్నాడా అంటున్నాం. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయన ఒక 10 రోజులు ఆయన ఏంటి లిక్కర్ కేసులో ఆయన కూడా నిందితుడు. A1, A2, A3, A4లో ఈయన కూడా A5 ఏదో ఉంది ఈయన కూడా. అప్పుడు వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, ఇప్పుడు నిన్న కాక మొన్న ఎవరిని అరెస్ట్ కూడా చేశారు. థాయిలాండ్లో ఉన్నాడని పట్టుకొచ్చారు. ఎవరు? ముప్పిడి అవినాష్ రెడ్డి. ఈరోజు కూడా ఆయన విచారణకి హాజరయ్యాడు. మరి సాయిరెడ్డి ఇంతవరకు మద్యం కేసులో ఏంటి అనే ఒక పాత్ర? ఆయనే 100 కోట్లు నేనే ఇప్పించానన్నాడు వ్యాపారానికి. వాళ్ళు ముగ్గురు వచ్చి నా దగ్గర వ్యాపారం చేసుకుంటాం, డబ్బులు ఇప్పించండి అంటే మా అరవిందో వాళ్ళకి చెప్పి 100 కోట్లు ఇప్పించాను మిథున్ రెడ్డికి, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డికి, రాజు కసిరెడ్డికి అని చెప్పాడు. ఆ 100 కోట్లు జప్తు చేశారా? ఇప్పుడు చాలా జప్తు చేశారు. ఈడీ 441 కోట్లు జప్తు చేశాను. అందుట్లో ఒక మరి 200 కోట్లు ఏమో రాజు కసిరెడ్డియే. ఇప్పుడు అక్కడ హైదరాబాదు పరిసరాల్లో కొన్నటువంటి భూములు, ఏది షాబాద్ మండలంలో కొన్నాడు. మరి అసలు లేకపోతే బోనేటి చాణక్య, అతనే కూడా ఒక 50 కోట్ల విలువైనటువంటి భూములు మరి చేశారు. ధనుంజయ రెడ్డిది చేశారు, లేకపోతే ఆయన ఎవరు కృష్ణమోహన్ రెడ్డిది జప్తు చేశారు. 441 కోట్ల ఆస్తులు జప్తు చేశామన్న ఈడీ నేను అంటోంది ఆ వ్యాపారానికి పెట్టుబడి 100 కోట్లు ఇప్పించింది సాయిరెడ్డి, ఇచ్చింది అరవిందో, తీసుకుంది వీళ్ళ ముగ్గురు. ఇంతవరకు ఆ 100 కోట్లు జప్తు చేశారా అంటున్నాను. అరవిందో ఈ 5 ఏళ్లలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అరవిందో ఏమేమి ఎక్కడెక్కడ కొన్నది? 270 ఎకరాలు కొందంట. ఎక్కడ? గూడూరు మండలంలో ఎక్కడో చదివాను నేను, ఏదో మీడియాలో, పేపర్లో, ఆంధ్రజ్యోతితో, ఈనాడు. అదే కొనిపించింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ రోజు గూడూరు మండలం అక్కడ ఏంటి రైతుకి ఇచ్చిందేమో 2 ఎకరాలు ఎకరంకి, మరి వీళ్ళకి అమ్మిందేమో 2 కోట్లకు. ఆ ఇష్యూలో, ఆ ల్యాండ్ డీల్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 32 కోట్లు ముట్టిందన్నారు. ఆ 32 కోట్లతో ఆయన మరి రేణుగుంటలో, లేకపోతే అక్కడ వాళ్ళ స్వగ్రామంలో, అటు తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయన ఆస్తులు జప్తు ఎంత చేశారు? మిథున్ రెడ్డి ఈ కేసులో ఆయన ఏది అసలు 5 కోట్లు నెలకు అందినాయి అన్నారు. PLR ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినాయి అన్నారు కదా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పలానా అకౌంట్ నెంబర్ అని కూడా చెప్పారు. అంటే మనీ ట్రయల్లో దొరికాడు ఎవరు? మిథున్ రెడ్డి. అతను జైలుకు కూడా వెళ్ళాడు, బయటకు వచ్చాడు, బెయిల్పై ఉన్నాడు. మిథున్ రెడ్డి ఆస్తులు ఎంత జప్తు చేశారు? ఇప్పుడు సాయిరెడ్డి ఆస్తులు ఎంత జప్తు చేశారు? ముందు ఇప్పుడు ఈ పొలం ఏదో చెప్తున్నావుగా, ఇవాళ గోమూత్రం లేకపోతే ఇంకేదేదో కలిపేసి దాంట్లో అప్పుడు పిచికారీ చేస్తుంటే మాస్క్ ఏదో పెట్టుకోండి అని కూడా ఏదో అంటే వాళ్ళు ట్వీట్లు ఏదో చేస్తున్నట్టున్నారు, దాని కింద మెసేజ్లు పెడుతున్నట్టున్నారు. ఆ భూమి పూర్వీకుల నుంచి వచ్చిందా? సాయిరెడ్డి తల్లి తండ్రి నుంచి అతనికి అందిందా? వారసత్వ భూమి లేదు, సాయిరెడ్డి కష్టార్జితంతో కొన్న భూమి చార్టెడ్ అకౌంటెంట్గా.
అసలు ఈ మద్యం కుంభకోణం డబ్బులతో కొన్న భూమే? నేను అంటోంది అదే. 5 ఏళ్లలో సాయి రెడ్డి అతని ఆస్తులు, మద్యం కుంభకోణం నుంచి అతనికి అందినటువంటి డబ్బులు, వీటిపైన విచారణ ఏది? ఇప్పుడు సాయి రెడ్డి కూతురు ఆమె అక్కడ కొన్నదన్నారు, ఆ పెనికే రోహిత్ రెడ్డి భార్య. ఎక్కడ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ విశాఖ బీచ్లో ఆ భీమిలీ దగ్గర ఆమె భూములు కొన్నదన్నారు. ఆమె అసలు అక్కడ పెద్ద హోటల్ కడుతోంది అన్నారు. హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది దానిపైన. అసలు ఏదో ఫౌండేషన్ కూడా బాగా లేపేస్తే అన్ని కూలగొట్టే మంది, ఆ కూలగొట్టడానికి అయిన ఖర్చు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయమంది. జీవీఎంసీ ఏదో పైన ఏదో కూలగొట్టి మమ అనిపించాలని చూసినా మళ్ళీ సీరియస్ అయింది. ఏదో రికవరీ కూడా చేశారు, అయిన ఖర్చు అంతా కూడా మరి కట్టినట్టుందా సాయిరెడ్డి కూతురు? ఇప్పుడు అదే సాయిరెడ్డి కూతురు పేరు మీద కొన్న ఆస్తులు కానీ, సాయిరెడ్డి పేరుతో కొన్న ఆస్తులు కానీ, ఇప్పుడు ఈ శంకరాపురం భూమి కానీ, అక్కడ సిఆర్జెడ్ ఆ భీమిలీ దగ్గర కొన్నటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా మరి ఎక్కడ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? అరవిందో ఎంత కొన్నది? అదాన్ డిస్టిలరీస్. ఏంటి ఆ డిస్టిలరీస్? అదాన్ డిస్టిలరీస్ ఎక్కడుంది? ఉందా అసలు? అసలు భూమి మీద లేనటువంటి డిస్టిలరీ, ఎటువంటి ఎక్విప్మెంటు పరికరాలు లేనటువంటి డిస్టిలరీ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి? 1150 కోట్ల ఆర్డర్. అదాన్ డిస్టిలరీ ఆస్తులు జప్తు చేశారా? ఏదో కొంత బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఎఫ్డీలేయో జప్తు చేశారంటున్నట్టున్నారు. బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదు క్యాష్ వరకు జప్తు చేశారంటున్నారు. అక్కడే ఇక్కడ ఏది వాళ్ళ సిట్టు కూడా దర్యాప్తు చేయాల్సింది. ఇప్పుడు ముప్పిడి అవినాష్ రెడ్డిని తెప్పించారు, అతన్ని అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. సాయిరెడ్డి విచారణ మళ్ళీ ఎప్పుడు? ఆయనకు అప్పుడు మొన్న ఎప్పుడో నోటీస్ పంపారు ఒక 5-6 నెలల క్రితం. నేను ఇప్పుడు వేరే పనుల్లో బిజీగా ఉన్నాను, అదే ఈ వ్యవసాయంలో బిజీగా ఉన్నాడే, మరి 10 రోజుల తర్వాత వస్తానన్నాడు. వాట్ నెక్స్ట్? ఇప్పటికి ఎన్ని 10 రోజులు అయ్యాయి? వచ్చాడా? చెప్పాడా? ఆ రోజు వచ్చాడు. ఏది ఆ రోజు కేవీ రావు కేసు ఉంది, కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టు, విక్రాంత్ రెడ్డి బెదిరించి రాంచుకున్నటువంటి కేసు, 3600 కోట్ల స్కామ్. సీఎం ఆఫీస్లోనే కేవీ రావుని బెదిరించి పాయింట్ బ్లాంక్. సరే, ఆ కేసు విచారణకి సాయిరెడ్డిని పిలిపించారు. ఆయన ఆ కేసు గురించి మనకి మీడియాతో చెప్పకుండా, అక్కడ అడిగిన ప్రశ్నలు అవేం మాట్లాడకుండా మద్యం కుంభకోణం కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజు అన్నాడు. కేసిరెడ్డి రాజు ఏమో ఇతను బట్టేబాజ్ అన్నాడు. ఇప్పుడు నీ ఆస్తులు నువ్వెంత సంపాదించావు అంతా కూడా బయట పెడతానన్నాడు, కానీ అతను అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజు కనుక బయట ఉంటే మళ్ళీ ఇంకో వీడియో ఏదో వదిలేవాడు, అప్పుడు అసలు సాయిరెడ్డి ఆస్తుల చిట్ట బయటకు వచ్చేది. ఇప్పుడు ఇవాళ అసలు ఏంటి సాయిరెడ్డి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయన దోచిందంతా, దోపిడీ సొమ్ము వాటాల పంపిణీలో ఉన్న ఈ కొట్లాటలే ఇప్పుడు ఈ విభేదాలు. ఇది కేసిరెడ్డి రాజు ఇవాళ కర్త కర్మ క్రియ అన్న తర్వాతే కదా ఇదంతా కదిలింది. ఇది 3500 కోట్ల స్కామ్ కాదు, ఇది 35,000 కోట్ల మనీ లాండరింగ్. విదేశాలకు వెళ్ళిపోయింది. మనం అంటోంది అదే. లిక్కర్ కేసు విషయంలో సాయిరెడ్డి అతని దర్యాప్తు పూర్తి చేయాలి, అతన్ని విచారించాలి, అతని పాత్రని తేల్చాలి, ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో కేసు, వివేక హత్య కేసు. నిన్న కూడా మరి సునీత ఆవేదన ఏంటి? అసలు ఇంకా చేయాల్సిన విచారణ బోర్డు ఉందని, ఇప్పటికి చేసింది సగం మాత్రమే, ఇంకా సగం దర్యాప్తు చేయకుండా క్లోజ్ అంటోంది సిబిఐ. ఇవాళ భారతీ మేడంని ప్రశ్నించలేదు, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు. అసలు వాళ్ళిద్దరిని ఎందుకని ప్రశ్నించలేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్. మరో $1 మిలియన్ క్వశ్చన్ ఉంది, సాయిరెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? వివేక హత్య కేసు, అది హత్య అని కాకుండా గుండెపోటు అని చెప్పాడు. ఎవరు చెప్తే చెప్పారు. ఆ రోజు ఏదో మీడియా అడిగినట్టుంది, మీడియా అడిగితే ఏమని చెప్పాడు? ఏమన్నా మీకు గుండెపోటు అని మీరే కదా చెప్పింది. ఇట్లాగే ఈ విచారణలకు వచ్చి వెళ్ళేటప్పుడు ఎవరో మన జర్నలిస్ట్ మిత్రుడే ప్రశ్నించాడు, కిరాతకంగా నరికి చంపితే మీరు గుండెపోటు అని ఎలా అన్నారు అని అడిగితే, నాకేం తెలుసు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా, అక్కడి నుంచి వచ్చిన సమాచారం గుండెపోటు, అదే చెప్పా మీ అందరికన్నాడు. అంటే అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. మరి అవినాష్ రెడ్డిని మళ్ళీ ఇంకోసారి ప్రశ్నించాలి, సాయిరెడ్డిని ఇంకోసారి ప్రశ్నించాలి. ఎక్కడ? వివేక హత్య కేసులో ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి కూడా ప్రశ్నించాలి. ఎందుకని? సాయిరెడ్డి నీకు ఫోన్ చేశాడా లేదా
అవినాష్ రెడ్డి చెప్పాలి. నువ్వు సాయిరెడ్డికి గుండెపోటు అని చెప్పావా, లేదు ఇంకెవరికన్నా ఫోన్ ఇచ్చి చెప్పించావా? తేల్చాలి. ఈ గుండెపోటు డ్రామా వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలి. ఎందుకంటే సాక్షి ఛానల్లో అదే వచ్చింది. అవును, అసలు భారతీరెడ్డి గారికి ఎలా తెలిసిందని క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు భారతీ మేడంతో ఆ సాక్షి ఎడిటర్ 4 సార్లు ఫోన్ చేశాడని అన్నమాని భాస్కర్, అప్పటిదాకా గుండెపోటే నడిపారని. 10 గంటల తర్వాత అప్పుడు మాత్రమే అతను ఎవరో శ్రీనివాస్ అనే అతను వాళ్ళ కడప రిపోర్టర్ ఇది హత్య అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అన్నాడు. ఏం జరిగింది, ఈ ఫోన్ల యొక్క సమాచారం ఏంటి? భారతీ మేడం మరియు ఈ నెమాని భాస్కర్ అంటూ ఆమె మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎత్తి చూపించింది. కాకపోతే సునీత ఏమి సాయిరెడ్డి గురించి ప్రశ్నించలేదు. ఇవాళ సాయిరెడ్డికి గుండెపోటు అని ఆయనే చెప్పాడు, నాకు అవినాష్ రెడ్డి చెబితే నేను చెప్పానని చెప్పాడు. దీనిపైన కూడా మరి సిబిఐ దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉంది. సార్, ఇప్పుడు సునీత రెడ్డి గారు అన్నట్టు సిబిఐ మళ్ళీ విచారణ జరిపే అవకాశం ఉందంటారా సార్? అనంతబాబు కేసు విచారణ జరుగుతోంది. ఇవి 2 కిరాతక హత్యలు. అది రాయలసీమలో, ఇదేమో కోస్తాంధ్రాలో. ఏది రెండింటి మధ్య తేడా ఒక 3 ఏళ్ళు 4 ఏమో ఉంది తేడా, అంతే. అది 2019 మార్చి 14న కిరాతకంగా నరికి చంపారు. ఎక్కడ? వివేకానంద రెడ్డిని పులివెందుల్లో. ఎక్కడ ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు. ఇదేంటి, ఇది కరెక్ట్గా 2022 ఏంటి మే 19న జరిగిన హత్య. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన అంశాలు అనేకం ఉన్నాయి. అందుకే ఆమెను పిలిపించారు. ఎవరు? అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను పిలిపించి వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. ఇంకో 30వ తారీఖు దాకా చేయమన్నట్టుంది. 30వ తారీఖు మళ్ళీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అసలు ఆమె హత్యా స్థలంలో కూడా ఉందన్నారు. ఆమె అసలు ఏదో బాధ అడిగిందని. ఆ రోజు అతని పుట్టినరోజు, ఏది అనంతబాబు పుట్టినరోజు వేడుకల్లో అతను ఉన్నప్పుడు 401 రాత్రి 10 గంటలప్పుడు ఆమె గబాల సెల్లార్లోకి వెళ్ళిపోయి వాచ్మన్ని ఏదైనా బాధ ఉంటే ఇవ్వండి, ఏదైనా పెద్ద కర్ర కావాలని అడిగిందని. అదేంటది, వాళ్ళ అపార్ట్మెంటు శంకర్ టవర్స్ ప్లాట్ నెంబర్ 401, దాని ఎదురుగా ఈశ్వరధరణి అపార్ట్మెంట్స్. రాత్రి 10 దగ్గర నుంచి 1 గంట దాకా ఇక్కడ డ్రామా, ఇక్కడ హత్య. అది కూడా అదే. ఏది, అక్కడ కూడా మరి అర్ధరాత్రి జరిగినటువంటి కిరాతక హత్య. ఇక్కడ అనంతబాబు భార్యని మరి విచారించినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా విచారించాలి కదా. ఇట్లా అనేక ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో అటు హత్యలకు సంబంధించినటువంటి విచారణ, ఇటు అవినీతి కుంభకోణాలకు సంబంధించినటువంటి విచారణ వాళ్ళ రాష్ట్ర ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ సిట్ చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏది, ఇవాళ కల్తీ మద్యం కేసు రాజశేఖర్ బాబు బాగా స్పీడ్గా చేస్తోంది. అట్లాగే కల్తీ నెయ్యి, అది సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్. దానిపైన ఏకసభ్య కమిషన్ కూడా వేశారు. ఆయన కూడా విచారణ ముమ్మరం చేశారు, దినేష్ కుమార్. అట్లాగే ఇప్పుడు వివేక హత్య కేసు ఏ విధంగా క్లోజ్ అయిందని చెప్తుంది సిబిఐ. మీరు కేవలం ఒక కంపార్ట్మెంట్లోనే మీరు విచారణ చేశారు. ఏది, అతనెవరు, ఆ కిరణ్ యాదవ్ లేకపోతే అర్జున్ రెడ్డి సంభాషణకే పరిమితం అయితే ఎట్లా? అర్జున్ రెడ్డికి అభిషేక్ రెడ్డికి మధ్య టెలిఫోన్ సంభాషణ. అర్జున్ రెడ్డి తల్లి నుంచి నాకు 8ంటికి తెలిసిందన్నాడు. అనేక కాంట్రవర్షియల్ ఉన్నాయి. దీంట్లో ఇవాళ సిబిఐ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు భాస్కర్ సాక్షి ఎడిటర్, మరి భారతీ మేడంకి ఒక 4 ఫోన్లు ఉన్నాయి. అట్లాగే అతను ఎవరు, కిరణ్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి భార్యకి 25 ఫోన్ కాల్స్ ఉన్నాయి. అభిషేక్ రెడ్డికి అర్జున్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్. వీటన్నిటిపైన విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఇవాళ మరి సిట్కి, అదే సిబిఐకి ఉందన్నమాట. అంటే ఇవాళ ఇన్ని కేసుల నడుమ ఏది, వీటన్నిటిలో కూడా సాయిరెడ్డి పాత్ర. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అతనే పెట్. ఆయన A1 అయితే ఈయన A2. సాయిరెడ్డి ఆత్మ కదా జగన్మోహన్ రెడ్డికి. నువ్వు పోయి మరి నేను వ్యవసాయం చేసుకుంటానంటే ఎటు కుదురుద్ది? చేయాల్సిందంతా చేసి చండాలం. ఇప్పుడు వ్యవసాయం సేద్యం చేసుకుంటానంటే
ఆ చండాలం అంతా ఎట్ట బయటకు వచ్చింది. అవును. థ్యాంక్ యూ సార్. నమస్తే.